అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు గుడ్డిగా నమ్మినటువంటి స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దీన్ని మీరు తట్టుకోలేకపోతారు. కోపంతో మీరు డిప్రెషన్లో కూడా పోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి మిమ్మల్ని ఈరోజు డిప్రెషన్ నుండి అయితే బయటకు తీస్తారు. మీకు ఈరోజు కెరీర్ వ్యాపారంలో మంచి పరిస్థితులు అయితే కనుగొనడం సాధ్యమవుతుంది. వృత్తిపరమైన ప్రయత్నాల్లో ప్రభావవంతంగా అయితే ఉంటారు. సాధన వలన సాధించలేనిది ఏమీ ఉండదు. ఆర్ట్ ఫీల్డ్తో సంబంధం ఉన్న వ్యక్తులు మెరుగ్గా ఉంటారు. మరియు ఈరోజు కొంతమంది వ్యక్తుల అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా పని రంగంలో విజయం సాధించగలుగుతారు. ఆలోచనలపై కొద్దిగా నియంత్రణ కలిగి ఉండాలి. ప్రతికూల ధోరణి ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. ఆలోచనలు లేదా వైఫల్యం గురించి మాత్రమే మాట్లాడే వ్యక్తులు ఈరోజు వారి గురించి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. నెగటివిటీగా ఉన్నటువంటి వ్యక్తులను దూరంగా ఉంచండి. పాజిటివ్గా మాత్రమే ఆలోచించండి. మీ ప్రేమ వ్యవహారంలో మీరు మోసపోతారేమోననేటటువంటి భయం మీలో ఉంది. మీరు దాన్ని ముందు తొలగించుకోండి. మాట్లాడడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి. ప్రజల నుండి ఈరోజు మద్దతు అనేది స్వీకరించండి. వ్యక్తులను ఈరోజు గమనిస్తూ ఉండండి. కుటుంబ జీవితంలో ప్రతిదీ కూడా నిశ్శబ్దంగా మరియు సాధారణమైనదిగా కనిపిస్తూ ఉంటుంది మీకు. ఇక ఈరోజు పునరుద్ధరణ హక్కుల కోసం కూడా మాట్లాడతారు. ఈరోజు మీరు కొంతమంది అయితే పేదలకు ఎక్కువగా సహాయ సహకారాలు అందిస్తారు. మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకోగలుగుతారు. అదృష్టం మద్దతు అయితే మీకు గట్టిగానే లభిస్తుంది. మరియు ఈరోజు అద్భుతంగా అయితే మీకు ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారికి అయితే అన్ని విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి. మరియు ముఖ్యంగా భార్య భర్తలు ఎవరైతే గొడవలు అయి ఉన్నాయో వారి డైవర్స్ వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నటువంటి గొడవలు కూడా పరిష్కారం అయిపోతాయి కొద్ది ప్రయత్నంతో. భార్య భర్తలు ఇద్దరు కూడా చక్కగా కలిసి కూర్చొని మాట్లాడినట్లయితే ఈ రాశి వారి మధ్య ఎంత పెద్ద గొడవ అయినా సరే అది పరిష్కారం అయిపోతుంది. మీరు ప్రయత్నించాలి మరియు పరిహారం చేయాలి. పరిహారం కొరకు మీరు ఈరోజు బలమురి కుడివైపు తిరిగిన మూలిక, ఎడమురి ఎడమవైపు తిరిగిన మూలిక, ఈ రెండు మూలికలను కలిపి గట్టిగా దారంతో కట్టేసి ఆ దారాన్ని ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీయండి. ఆ మూలికలు ఏ విధంగా అయితే కదులుతూ ఉంటాయో మనసులో ఉన్న విభేదాలు కూడా ఆ విధంగా కదిలి బయటకు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మీ మనసులో పాజిటివిటీ అనేది రావడం ప్రారంభమైపోయి భార్య భర్తలు ఇద్దరు కూడా కలుసుకుంటారు. వారి మధ్య ప్రేమ విపరీతంగా పెరిగిపోతుంది. అన్ని సమస్యలు కూడా వాతంటది అవి సర్దుకుంటాయి. ఏమైనా అప్పుల బాధ ఉన్నా కూడా తొలగించబడుతుంది. శత్రువుల నుండి కూడా ఎటువంటి హాని అనేది రాశి వారికి దరిచేరదు. ఇక మహిళలకు ఉన్న అనారోగ్య సమస్యల నుండి బయటకు రావడానికి దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. పసుపు వస్తువులను లేదా పసుపు దుస్తులను దానం చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వారి ఆరోగ్యంలో మెలకువ రావడం అనేది ప్రారంభమవుతుంది. లక్కీ సంఖ్య 48 మరియు లక్కీ కలర్ అయితే మనీ. అంటే ఇక మీరు ఈరోజు చూసినట్లయితే కనుక కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత మీరు వచ్చేటటువంటి దారిలో ఎవరైనా సరే పేదలు మీకు ఏదైనా సహాయం అడిగితే కనుక ఖచ్చితంగా చేయండి. లేదు కాదు మా వల్ల కాదు అనేటటువంటి మాట మీ నుండి రాకుండా చూసుకోండి. మీరు కనుక ఈ విధంగా చేసినట్లయితే కనుక మీకు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా తొలగించబడతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.